బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. ఇండస్ట్రీ తరపున రేపు సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్లుగా ఎఫ్టీసీ చైర్మన్ దిల్రాజ్ తెలిపారు. ఇవాళ ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అరవింద్ తో కలిసి పరామర్శించారు. అనంతరం 2 కోట్ల పరిహారానికి సంబంధించి చెక్కులను కూడా రేవతి భర్తకు అందజేశారు. శ్రీతేజ్ గత 3 రోజులుగా వెంటిలేటర్ లేకుండానే శ్వాస తీసుకుంటున్నట్టుగా తెలిపారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10 గంటలకు టీఎఫ్డీసీ తరపున హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ అల్లు అర్జున్ తో సహా సీఎం రేవంత్ రెడ్డిని అయితే కలవనున్నట్లుగా తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించి ఇప్పటికే సీఎంఓ నుంచి కూడా అనుమతి లభించినట్లుగా సమాచారం. ఈ సమావేశంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో పాటు ఇతర అంశాలపై కూడా సీఎంతో టాలీవుడ్ పెద్దలు చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇండస్ట్రీ తరఫున రేపు సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్లుగా ఎఫ్టీసీ చైర్మన్ దిల్రాజ్ ప్రకటించారు. ఇవాళ ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అరవింద్ తో కలిసి పరామర్శించారు. అనంతరం 2 కోట్ల రూపాయల పరిహారానికి సంబంధించి చెక్కులను రేవతి భర్తకు అందజేశారు. శ్రీతేజ్ గత 3 రోజులుగా వెంటిలేటర్ లేకుండానే శ్వాస తీసుకుంటున్నాడని తెలిపారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10 గంటలకు టీఎఫ్డీసీ తరపున హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అల్లు అర్జున్ తో సహా సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నట్లుగా తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించి ఇప్పటికే సీఎంఓ నుంచి కూడా అనుమతి లభించినట్లుగా సమాచారం. ఈ సమావేశంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో పాటు ఇతర అంశాలపై కూడా సీఎంతో టాలీవుడ్ పెద్దలు చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇండస్ట్రీ తరపున రేపు సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్లుగా ఎఫ్టీసీ చైర్మన్ దిల్రాజు ప్రకటించడం జరిగింది. ఇవాళ ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ నైతే అల్లు అరవింద్ తో కలిసి పరామర్శించారు. అనంతరం 2 కోట్ల రూపాయల పరిహారానికి సంబంధించిన చెక్కులను రేవతి భర్తకైతే అందజేసినట్టుగా తెలుస్తోంది. శ్రీతేజ్ గత 3 రోజులుగా వెంటిలేటర్ లేకుండానే శ్వాస తీసుకుంటున్నాడని తెలిపారు. అంతేకాకుండా ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10 గంటలకు టీఎఫ్డీసీ తరపున హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా అల్లు అర్జున్ తో సహా సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నట్లుగా తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించి ఇప్పటికే సీఎంఓ నుంచి కూడా అనుమతి లభించినట్లుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో పాటు ఇతర అంశాలపై కూడా సీఎంతో టాలీవుడ్ పెద్దలైతే చర్చించినట్లుగా సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ మరింత సమాచారం అయితే అందిస్తారు.
వెంకట్ చెప్పండి, రేపు టాలీవుడ్ పెద్దలందరూ కూడా కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అయితే కలవనున్నట్లుగా అయితే తెలుస్తోంది. అంటే ఈ కలిసిన నేపథ్యంలో ఎలాంటి అంశాలు చర్చకొచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చంటారు? రేపు ఉదయం ఒక కీలక భేటీ జరగబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులంతా కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇందులో నిర్మాతలు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సినిమా నిలబడాలన్నా, సినిమా తీయాలన్నా సరే నిర్మాతలే కీలక భూమి కాబట్టి ఆబ్వియస్ గా నిర్మాతలే ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తుంది. వీరంతా కలిసి ముఖ్యమంత్రిని కలబోతున్నారు. ప్రధానంగా ఏదైతే గత 15 రోజులుగా డిసెంబర్ 4 నుంచి ఇప్పుడు జరిగిన పరిణామాలన్నీ కూడా బేరీజ్ చేసుకుంటే, అంటే తొక్కిసలాట జరగడం కానీ, ఆ తర్వాత అరెస్ట్ అవడం కానీ అల్లు అర్జున్, ఆ నెక్స్ట్ నష్టపరిహారానికి సంబంధించి ఈ రోజు వెళ్ళి 1 by 1 వెళ్ళి పరామర్శింది కానీ, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు కానీ, ఇవన్నీ కూడా ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మొత్తం కూడా అన్ని చర్చించుకున్న తర్వాత అన్ని వాటన్నిటిని కూడా పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ భేటీ జరగబోతుంది. అందుకే ఈ భేటీకి చాలా ప్రాధాన్యత ఉంది మనం భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని అసెంబ్లీ వేదిక చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, టికెట్ల రేట్లు పెంపు కావచ్చు, అదేవిధంగా బెనిఫిట్ షోలు, అదే అదర్ బెనిఫిట్ షోలు కానీ ఇవన్నీ కూడా ఉండవు అని ఏదైతే గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకుందో, ఆ నిర్ణయాన్ని కొంచెం సరళించేలాగా ఆ పనుల ఏర్పాట్లు ఆ నిర్ణయం నుంచి ఉపసంహరించుకునే ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా కొంత వీరు ఏదైతే సినీ పెద్దలు ఎవరుతున్నారో వీరందరూ కూడా ఒక స్టెప్ తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు శ్రీతేజ్ కుటుంబం, అదే రేవతి ఎవరైతే చనిపోతే తొక్కిసలాటలో ఆమె కుటుంబానికి అందించినటువంటి సహాయం కానీ, వాళ్ళతో వీళ్ళు చేసిన సంప్రదింపులు కానీ, ఇవన్నీ ఈ విషయాలన్నిటి కూడా ప్రధానంగా అక్కడ ఆయనతో చర్చించే అవకాశం ఉంటుంది. గతంలోనే ఏదైతే అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ప్రముఖ నిర్మాతగా ఉన్నారో ఆయన ముఖ్యమంత్రిని కలిసి విషయం మొత్తం కూడా, అంటే ప్రభుత్వం ఏమనుకుంటుంది ఈ విషయంలో, అల్లు అర్జున్ తీరుని ఏ విధంగా అల్లు అర్జున్ తీరు పట్ల ఏ విధంగా ఉంది, ఇవన్నీ అంశాలు కూడా వాళ్ళిద్దరి మధ్య జరిగిన భేటీ ఏదైతే ఉందో ముఖ్యమంత్రికి అదేవిధంగా దిల్ రాజు మధ్య జరిగిన భేటీలో క్లియర్ కట్ వివరించారు. ఆ భేటీలో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. గవర్నమెంట్ వర్షన్ మాత్రం క్లియర్ కట్ గా తెలుగు చిత్ర పరిశ్రమకి తెలుగు చిత్ర పరిశ్రమకి అందులోనూ ప్రామినెంట్ గా ఉన్నటువంటి నిర్మాతలు ఒకరైనటువంటి అయితే వెంకట్, అంటే హీరోలు డైరెక్టర్లు అని చెప్పేసి అంటున్నారు కదా, అంటే హీరోలు అంటే ఇంకా ఎవరెవరు కలిసే అవకాశం ఉంది అనుకోవచ్చు అంటారు? రైట్, ఆబ్వియస్ గా సినీ ప్రముఖులు అనే నేపథ్యంలో నిర్మాతలు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే, హీరోలు కావచ్చు, కొంతమంది డైరెక్టర్లు కూడా, మీరు ఫేమస్ డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కొంత ఇండస్ట్రీలో కీ రోల్ పోస్ట్ బట్టి సినిమా రన్ అవటంలో కానీ, సినిమా ఎక్కువ బడ్జెట్ సినిమాలు రావటంలో కానీ వీటిలో వీళ్ళు హీరోస్, అదేవిధంగా దర్శకులు కూడా కొంతమంది స్పెక్యులర్ పర్సన్స్ పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిన నేపథ్యంలో కొంతమంది హీరోస్ కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇవి గతంలో మనం చూసాం, గత ప్రభుత్వంలో ఏపీలో ఏ విధంగా ముఖ్యమంత్రి కలవడానికి ఎలా వెళ్ళారు, ఎంతమంది వెళ్ళారు మనం అన్ని చూసాం. ఆల్మోస్ట్ ఇండస్ట్రీ మొత్తం కూడా కలిసి వెళ్ళింది. ఆ టైంలో పర్టికులర్గా 2024 ముందు వైసీపీ గవర్నమెంట్ లో ఏపీలో ముఖ్యమంత్రి కలవడానికి సినీ ప్రముఖులు అందరూ కూడా ఒక తాటి మీద వెళ్ళి పరిస్థితికి వెళ్ళారు. కొంత వాళ్ళు ఏదైతే రిక్వెస్ట్ చేశారో ఆ సడలింపులు కొంత జరిగాయి. ఇక్కడ మాత్రం పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. వాళ్ళు రిక్వెస్ట్ మోడ్ లో అప్పుడు వెళ్ళారు. ఇక్కడ మాత్రం ఒక వివాదం జరిగిన తర్వాత సినీ ప్రముఖులంతా కూడా ఒక్కటయ్యి వెళ్తున్న పరిస్థితి. సో గవర్నమెంట్ వర్షన్ ఏ విధంగా ఉంటుంది, గవర్నమెంట్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది వీళ్ళ వినతులకి, ఇప్పటికే ఒక సాలిడ్ ఒక డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఆ డెసిషన్ ఉపసంహరించుకుంటారు లేదా దాన్ని కొనసాగించారు. పుష్ప 2 రిలీజ్ అయిన, అంటే బెనిఫిట్ షో రోజు జరిగిన ఘటనకు సంబంధించే కాకుండా ఫ్యూచర్ లో రిలీజ్ అయ్యే పెద్ద మూవీస్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ముందుగానే వీళ్ళు ఇప్పటి నుంచే పావులు కలుపుతున్నారు అనుకోవచ్చా ఇటు సినీ పెద్దల నుంచి? ఖచ్చితంగా లక్ష్యం అదిగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ వల్ల ఒక మనిషి ప్రాణం పోయింది, మరో మనిషి చావుబతుల మధ్య కొట్టుబెట్టాడుతున్నాడు అనే ఒక వర్షన్ ని మర్చిపోయి వీరంతా కూడా కేవలం ఒక రోజు జైలుకి వెళ్ళారు. అంటే క్రైమ్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పోలీసులు అరెస్ట్ చేస్తే ఒక వ్యక్తి జైలుకి వెళ్తే ఆ వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మొత్తం ఇండస్ట్రీ మొత్తం కూడా కదిలి వెళ్ళిపోయి ఏదో జరిగిపోయినట్టుగా, ఏదో నాశనం అయిపోయినట్టుగా ఫీల్ అవుతూ వెళ్ళిపోయారు. కానీ ఎవరైతే బాధితురాల కుటుంబం ఉందో, ఒక ప్రాణం కోల్పోయిన అభిమానిగా వచ్చి ప్రాణం కోల్పోయి ఆ కుమారుడు చావు బతుకు మధ్యలో ఉన్న ఆ వ్యక్తి కుటుంబాన్ని ఏమాత్రం పరామర్శించినటువంటి చిత్రపరిశ్రమ పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నట్లుగా మనం ఆ రోజు చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. సో ఆ క్రమంలోనే తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో, అదనపు బెనిఫిట్ షోస్ కావచ్చు, టికెట్ల రేట్లు పెంపులు కావచ్చు, ఈ రెండు ఖచ్చితంగా ఇక ముందు ఉండవని కొండ బద్దగొట్టినట్టుగా చెప్పిన నేపథ్యంలో వాటిని ఆ డెసిషన్స్ పైన కొంత సడలింపులు వచ్చేలాగా, యాక్టివిటీస్ కొంచెం మారిపోయేలాగా ఈ సినీ ప్రముఖుల పెద్దలంతా కూడా ఇప్పటికే చర్చించుకొని కొంతమంది హీరోలు, కొంతమంది దర్శకులతో కలిసి ప్రముఖ నిర్మాతలంతా కూడా మేబీ ఈ ముఖ్యమంత్రితో భేటీకి ముందు ఒకసారి వీళ్ళంతా కూడా భేటీ అవుతారు. ఎవరైతే కలవబోతున్నారో వాళ్ళు మాట్లాడాల్సిన అజెండాలు ఏంటి, ఏ అంశాలు ప్రస్తావించాలనే అంశంపై కూడా
వీళ్ళంతా చర్చించుకున్న తర్వాత రేపు 10 గంటలకి ముఖ్యమంత్రి కలబోతున్నారు. ఆ భేటీలో ఆబ్వియస్ గా సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన మీటింగ్ లో ఉంటారు. సో వీళ్ళు ఈ అంశాలు మొత్తం కూడా అజెండాలో చర్చించాల్సిన అంశాలు మొత్తం కూడా మాట్లాడుకొని క్లియర్ కట్ యాక్చువల్ గా మూవీస్ కి సంబంధించి పెద్ద మూవీస్ కి సంబంధించి టికెట్ల ధర పెంపుకు సంబంధించి గతంలో ఇప్పుడు మొన్న రీసెంట్ గానే అనౌన్స్ చేయడం జరిగింది ప్రస్తుత గవర్నమెంట్ అయితే ఎలాగైనా సరే టికెట్ రేటు పెంచేది లేదు, ఇక మీద ఈ బెనిఫిట్ షోకి సంబంధించి కూడా కొన్ని ఆంక్షలు ఉంటాయని చెప్పడం జరిగింది. సో ఇన్ కేసు వీళ్ళు ఇప్పుడు టాలీవుడ్ పెద్దలందరూ కూడా రేపు భేటీ అవుతున్నారు కాబట్టి ఆ అంశంలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అంటారా? ఎందుకంటే లక్ష్యం గవర్నమెంట్ సినీ ప్రముఖుల లక్ష్యం మొత్తం కూడా అదే. ఎందుకంటే సినిమాలు అంటే సక్సెస్ రేట్ తక్కువగా మారిపోయినటువంటి ఈ తరుణంలో అట్లీస్ట్ కొంత బాగున్న సినిమాకి ఓపెనింగ్స్ రావాలంటే అదనపు షోలు కావాలి, బెనిఫిట్ షోలు కావాలి, అట్ ది సేమ్ టైం టికెట్ల రేట్ కూడా పెరగాలి. ముఖ్యంగా వీటన్నిటిలో పెద్ద సినిమాలకి ఈ అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి సినిమా ఇండస్ట్రీ ఫ్లరిష్ అవ్వాలన్నా, నిర్మాతలు కొంత నిలదొక్కుకోవాలన్నా పెద్ద సినిమాలకి ఖచ్చితంగా ఈ వెసులుబాట్లు, ఈ 2 వెసులుబాట్లు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని వాళ్ళు బలంగా నమ్ముతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని పాయింట్ అవుట్ చేసి వాళ్ళు కొంత ఇప్పటివరకు జరిగినటువంటి రేవతి కుటుంబానికి జరిగినటువంటి సాయం కావచ్చు, లేదంటే జరిగిన నష్టం కావచ్చు, లాభం కావచ్చు, వీటన్నిటిని కూడా వివరించి కొంత ఆ విషయం పట్ల వెసులుబాటు సడలింపులు ఉండాల్సిన అవసరం ఉందని ఇదే అంశాన్ని ప్రధానంగా భావించుకొని ఒక డిసైడ్ చేసుకుని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దిల్ రాజు వీటందరికీ కూడా ఆయన ప్రముఖ నిర్మాతతో పాటుగా తెలంగాణ FDC అంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఆయన పైన ఈ బాధ్యత ఎక్కువ ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అయితే వెంకట్ ఇప్పటి వరకు కూడా స్పందించిన ఈ టాలీవుడ్ పెద్దలు ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పటి వరకు కూడా ఈ అంశానికి సంబంధించి అటు సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనకు సంబంధించి కూడా స్పందన అయితే ఇప్పటి వరకు రాలేదు. ఎప్పుడైతే హీరోకి సంబంధించి ఒక విషయం బయటకు రావడం, అరెస్టు, బెయిల్ రావడం, ఆ ఒక అంశం అయితే విచారణ కూడా జరిగింది. ఇప్పటికిప్పుడు వీళ్ళందరూ కలిపి ఎందుకంత తొందరగా సీఎంని కలిసేంత డెసిషన్ తీసుకున్నారు? ఇప్పటి వరకు లేని డెసిషన్ ఇప్పుడు అంటే ఫ్యూచర్లో సినిమాలపై ఆ ఎఫెక్ట్ పడకూడదని ఇప్పుడే జాగ్రత్త పడుతున్నారు అనుకోవచ్చా వీళ్ళ వెర్షన్ చూస్తుంటే? ఖచ్చితంగా చిత్ర పరిశ్రమ టార్గెట్ అయితే లక్ష్యం అయితే దాన్ని అలానే భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇంత రేంజ్ లో మార్పు రావడానికి ఇంత తక్కువ స్పాన్ ఆఫ్ టైమ్ లోనే ఈ విధంగా చిత్ర ప్రముఖుల నుంచి ఈ విధంగా అంటే కుటుంబాన్ని పరామర్శించి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా ఈ మార్పు రావడానికి కారణం అయితే సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని చూసిన విధానమే కారణం అనుకోవాలి. అంత స్ట్రాంగ్ గా అంత సీరియస్ గా గతంలో ఆయన ఎప్పుడు కూడా మాట్లాడిన సందర్భాలు లేదు. పర్టికులర్ ఇండస్ట్రీ గురించి అయితే అంత సీరియస్ కామెంట్స్ ఎప్పుడు చేయలేదు. ఆ అసెంబ్లీ వేదిక జరిగిన ఆ కామెంట్సే మొత్తం ఇండస్ట్రీలో ఒక కుదుపు కుదిపాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఆ నిర్మాతలు సినీ ప్రజలు ఎవరుతున్నారో వారిలో ఈ మార్పు వచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ రేవతి కుటుంబానికి 2 కోట్లు ఇవ్వడం అంటే ఈ రోజు అనౌన్స్ చేయడం, వారికి చెక్కు కూడా అందజేయడం కూడా జరిగింది కాబట్టి రేపు మీటింగ్ పెట్టుకున్నారు. అంటే కొంచెం ఏమైనా సానుభూతి ఏమైనా అటు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అవుద్దని చెప్పేసి మీరు భావిస్తున్నారు అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఏదైతే లాస్ అయ్యి ఏదైతే ప్రభుత్వం దేని అయితే సీరియస్ గా పరిగణించిందో ఆ అంశాన్ని పట్ల ఆ అంశాన్ని కొంత సాలిడేట్ చేయడానికి కొంత రిజాల్వ్ చేసే క్రమంలో భాగంగానే ఈ విధంగా 2 కోట్ల మొత్తాన్ని ఈ రోజు వచ్చేది. అందులో అల్లు అర్జున్ ₹1 కోటి, అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ ఆల్రెడీ 50 లక్షలు ఇచ్చారు, మళ్ళా ఇంకొక 50 లక్షలు ఇచ్చారు. సుకుమార్ దర్శకుడు ఎవరైతే ఉన్నారో పుష్ప సినిమా తీశారో ఆయన ఒక 50 లక్షలు, ఈ విధంగా 2 కోట్ల నగదుని ఇప్పటికే చెక్కుల రూపంలో అందజేశారు. సో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించి ఎటువంటి ఇబ్బందులు అవసరం లేదండి. శ్రీతేజ్ కోలుకునేంత వరకు, ఆయన బయటపడేంత వరకు, అట్ ది సేమ్ టైం ఆ కుటుంబం ముందు కూడా భవిష్యత్తులో అనువుగా చేయాల్సిన సాయం కానీ ఇవ్వాల్సిన ఆర్థిక సాయం మొత్తం కూడా ఇస్తాం కాబట్టి సో గవర్నమెంట్ ఏదైతే డెసిషన్ తీసుకుందో ఆ డెసిషన్ కొంత పునరాలోచించి కొంత వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి తద్వారా ఇండస్ట్రీ కొంత ఫ్లరిష్ అయ్యేది, కొంత నిర్మాతలు నిలదొక్కునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని పునరాలోచించాలని ఖచ్చితంగా కోరుతారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.